ప్రభు పేరిట మీ అందరికీ షలోమ్ అండి. 2 వారాల నుంచి నాకు ఈ వెన్నుపూసలో సర్వైకల్ స్పాండిలోసిస్ అనే ప్రాబ్లంతో విపరీతంగా బాధపడుతున్నాను. ఎవరన్నా పిలిస్తే నేను మొత్తం మనిషినే తిరగాలి, నా మెడ తిరగదు ఆ పరిస్థితి. ఇది 2021లోనే నాకు ప్రాబ్లంగా వచ్చింది. డ్రైవింగ్ చేసి అట్లా వచ్చిందని డాక్టర్ చెప్పారు. అప్పుడు ఒక ఎక్స్రేతోనే ఆయన చూసి నువ్వు తగు జాగ్రత్తలు తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతావు అని చెప్పారు. అయితే ఇప్పుడు అది కొంచెం సెకండ్ స్టేజ్ వరకు వెళ్ళిందని చెప్పారు. నాకు ఇదంతా ఈ పార్ట్ అంతా పని చేయకపోవడం, ఇక్కడ ఎవరన్నా టచ్ చేసినా నాకేం తెలియకపోవడం, అలాంటి సిమ్టమ్స్తో నేను బాగా ఇబ్బంది పడ్డాను. 2 వారాల క్రితం మేము లిటిల్గా బాగా భయపడ్డానండి. ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను తప్ప ఇంకా హోప్ ఎవరు లేరు. తెలిసిన డాక్టర్కి చూపిస్తే వాళ్ళు మీరు ముందు ఒక MRI చేయించండి, నేను ప్రిస్క్రిప్షన్ రాసి నీ వాట్సాప్లో పెడతానని చెప్పి ఆ డాక్టర్ పంపించారు. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకొని MRI తీస్తే దాంట్లో C5 C6 అనే దగ్గర మీకు పిక్చర్ చూపిస్తారు బ్రదర్స్. అక్కడ ఆ C2 అనేది ఉంది కదా, అవన్నీ పూసల్లో ఎముకకి మధ్యలో ఒక టిష్యూ ఉంటుందండి, బ్లాక్ కలర్లో ఉన్నది. ఆ కింద రౌండ్ ఆఫ్ చేసిన దగ్గర ఒకటి ఆ డిస్క్ బల్జ్ అయిపోయి అది మెడ భాగము, నా లెఫ్ట్ సైడ్ పిక్చర్ అది పైనుంచి బ్రెయిన్ నుంచి కిందికి వస్తున్న నరాన్ని ప్రెస్ చేస్తుంది. బాగా చూడండి మీరు. ఆ ప్రెస్సింగ్ ఎక్కువ అయితే నీకు ఏ నిమిషమైనా పక్షవాతం రావచ్చు, కళ్ళు తిరిగి పడిపోవచ్చు, బ్రెయిన్ డెడ్ అయిపోవచ్చు, ఏమైనా కావచ్చు అని చెప్పారు డాక్టర్. ఆ సమయంలో నా భార్య ఆ మాటలు విని బాగా ఏడ్చింది భయంకరంగా. బిడ్డలు కూడా ఏడ్చారు. చిన్న పాప, నా 3 years పాప కూడా బాగా భయంకరంగా ఏడ్చింది. అది చూసి మా నాన్న కూడా ఏడ్చేశారు. నేను చెప్పాను, దేవుడు ఎవరినో మార్చడానికి ఇవన్నీ మన జీవితంలో అనుమతిస్తున్నాడేమో అని ధైర్యం చెప్పాను. మాకు మేమే ధైర్యం చెప్పుకొని ఏం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాము. దైవజనులకి ఫోన్ చేసి మాట్లాడాలని అనుకుంటున్నాను. ఇది నా పరిస్థితి అని చెప్తే మరలా మిమ్మల్ని ఆ స్పాండిలోసిస్ ఇబ్బంది పెడుతున్నందుకు మాకు అక్కడ బాధగా ఉందని చెప్పి అక్కడ ఫస్ట్ ఫోన్లో ప్రార్థన చేశారు. దేవుడు స్వస్థపరుస్తాడు, దేవుడు దారి చూపిస్తాడని చెప్పి ప్రార్థన చేసి దైవజనులకి ఏదైనా సలహా తీసుకోవడము ఈ సంఘానికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. అది మన జీవితంలో ఏ విషయంలో అయినా దైవజనుల సలహాతోనే ముందుకు వెళ్ళాలనేది ఇక్కడ జాయిన్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. ఆయన సలహా అడిగినప్పుడు ఆయన చెప్పారు, అక్క మీకు మంచి సలహా ఇస్తారని చెప్పి సౌజన్య అక్క గారికి చెప్తే నేను అప్పుడప్పుడు అక్కకి ఫోన్ చేసి అక్క నా పరిస్థితి ఇది, నొప్పి భరించలేకుంటున్నాను అని చెప్తే ఉన్న పలంగా నువ్వు రాగలుగుతావు అంటే నేను వెళ్ళాను. అదే రోజు వెళ్తే అక్క చూశారు. అక్క దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్స్కి కూడా ఆ యొక్క MRI స్కాన్ చూపిస్తే ఆయన అన్నారు, ఈ అబ్బాయి ఏజ్ తక్కువ ఉంది, 35 ఏజే. అంటే మిగతా డాక్టర్లు నాకు ఏం చెప్పారంటే ఇది సర్జరీ చేయాలి, 3 లక్షల నుంచి 6 లక్షలు అవుతుందన్నారు సర్జరీకి. నా పరిస్థితి ఏంటంటే నేను ఇలా ఉన్నాను, కానీ జీతం వస్తే నా కుటుంబం నడుస్తుంది, జీతం ఆగిపోతే నా కుటుంబం నడవదు. అది నా పరిస్థితి. ఇంకొక నాన్ సర్జికల్ వాళ్ళు చెప్పారు 40,000లో ఒక నీడిల్ పంపించి ఆ యొక్క వాపుని లోపలికి తోసేస్తాము, అది కొంతకాలం వరకు మీకు ట్రీట్మెంట్ జరిగినట్టుగా ఉంటుంది. నాన్ సర్జికల్ ఆ 40,000 లేవు, ఆ 5-6 లక్షలు నా దగ్గర లేవు. సో దేవుడి మీద ఆధారపడ్డాము. అన్న చెప్పిన సలహా తీసుకున్నాము, అక్క దగ్గరికి వెళ్ళాము. అక్క నిజంగా దేవుడు అక్కకి ఇచ్చిన వరాన్ని వాడి నువ్వేం భయపడకు, ఇలాంటివి మేము చాలా చూస్తాము, ఏం కాదు, దేవుడు నన్ను స్వస్థపరుస్తాడని చెప్పి ధైర్యం చెప్పి తన దగ్గర ఉన్న డాక్టర్లతో మాట్లాడించి వాళ్ళు నాకు ధైర్యం చెప్పడం జరిగింది. నీకేమీ కాదు, ఇలాంటివి వస్తాయి సమస్యలు, ఇది ఇప్పుడు మీకు సర్జరీ అంత స్టేజ్ ఏమి కాదు, ఇది ఎక్సర్సైజుల ద్వారా ఫిజియోథెరపీ ద్వారా ఇది మీరు ముందుకు వెళ్ళొచ్చు, కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ ధైర్యం చెప్పారు. అదేవిధంగా మరి అక్క దగ్గర నేను ఎవ్రీడే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అక్క సొంతంగా మరి తన చేతులతో ట్రీట్మెంట్ చేస్తూ నాకు ఇప్పుడు ఈ విధంగా నేను ఇలా ఎవరన్నా పిలిస్తే నేను ఇలా తిరిగే పొజిషన్ నాది. ఇప్పుడు కంప్లీట్గా దేవుడు నన్ను ఎవరన్నా పిలిస్తే నేను ఇలా తిరిగి చూడగలుగుతున్నాను. దేవునికే మహిమ కలుగును గాక. ఎటువంటి సర్జరీ లేకుండా. ఆ బ్రదర్ అరుణ్ గారు కూడా నేను థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే అక్క బిజీ ఉన్నప్పుడు ఆయన వచ్చి నాకు సహాయం చేశారు. థ్యాంక్ యూ బ్రదర్ అరుణ్ గారు, ఇక్కడ ఉన్నారో లేరు. థ్యాంక్ యూ ఒక సౌజన్యక. అండ్ దైవజనులకు కూడా ప్రత్యేకమైన వందనాలు. ముఖ్యంగా దేవునికి నా జీవితం పట్ల జరిగించిన ఈ అద్భుతాన్ని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. థ్యాంక్ యూ సో మచ్.